హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బరోజ్ తెలుగు మూవీ. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు మనందరికీ సుపరిచితమే. ఆయన మొదటిసారి డైరెక్షన్ వహించి రిలీజ్ చేసిన మూవీ ఈ బరోజ్ మూవీ. అదిగాక 3D లో రిలీజ్ చేశారు. మోహన్ లాల్ గారు జనతా గ్యారేజ్ లో యాక్ట్ చేసి మన తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. అదే విధంగా ఈయన నటించిన లూసిఫర్, దృశ్యం మూవీస్ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలో బరోజ్ 3D మూవీ ఎలా ఉందో తెలుసు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ చూసే ఆడియన్స్ కి మెప్పిస్తుందో లేదో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ప్రతిరోజు మూవీకి సంబంధించి తెలుగు, హిందీ, మలయాళం అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, మూవీ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీ ముందుకు రావాలంటే మన సినిమా టచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. లెట్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇక ఈ బరోజ్ 3D మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నచ్చలేదు. ఏందో 3D వెర్షన్ అన్నారు, దయ్యంగా మారి అక్కడే కాపులా ఉండడం, లాస్ట్ కి చూస్తే చుక్కలు కనిపించాయి. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా ఆడియన్స్ ని మెప్పించే విధంగా అయితే లేదు. ఇక ఈ బరోజ్ 3D మూవీ స్టోరీ చూసుకుంటే కనుక 1663 టైం లైన్ లో సాగే స్టోరీ ఇది. పోర్చుగీస్ నుండి ఇండియాకు వచ్చి స్థిరపడిన ఒక రాజు డగామా అనే ఒక రాజుకి నమ్మకంగా ఉంటాడు బరోజ్ మోహన్ లాల్ గారు. అయితే ఒక యుద్ధానికి వెళ్తూ రాజు తన భార్య నిధికి కాపలాగా ఉండమని మోహన్ లాల్ కి చెప్తాడు. ఆ యుద్ధంలో రాజు మరణిస్తాడు. ఆ తర్వాత మోహన్ లాల్ హీరో కాపలాగా ఉన్న ఆ నిధిని దోచుకోవడానికి కొంతమంది దుండగులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో దుండగులు మరణిస్తారు. వారితో పాటుగా హీరో కూడా మరణిస్తాడు. ఆ తర్వాత హీరో ఆత్మగా మారి దాదాపు 400 సంవత్సరాల కాపలాగా ఆ నిధికి అక్కడే ఉండిపోతాడు. రాజవంశానికి చెందిన వ్యక్తులు వస్తే ఆ నిధిని వారికి అప్పగించి మోక్షం పొందాలనుకుంటాడు హీరో. చివరికి రాజవంశానికి చెందిన 13వ తరం ఇసబెల్లా అనే ఒక యువతి ఆ రాజ్యానికి వస్తుంది. ఆవిడకు తన నిధిని అప్పగిచ్చి మోక్షం పొందాలనుకుంటాడు. అసలు 400 సంవత్సరాల పాటు ఆ నిధిని ఏ విధంగా హీరో కాపాడాడు, ఇసబెల్లా రాజవంశానికి చెందిన యువతని ఏ విధంగా హీరోకి తెలుసు, చివరికి ఆ నిధిని ఇసబెల్లాకు అప్పగించాడా లేదా అనేదే సినిమా స్టోరీ. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయడంలో తప్పులేదు, కానీ హాలీవుడ్ స్థాయి అనే ఒక మాయలో పడి మన తెలుగు ఆడియన్స్ కి, లోకల్ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టే విధంగా ఆ సినిమా ఉండకూడదు. మూవీలో మోహన్ లాల్ గెటప్ బాహుబలి మూవీలో కట్టప్ప లాగా ఉంది. తను రాజవంశానికి కట్టుబానిస. ఆ తర్వాత అతను మరణించిన తర్వాత ఒక ఆత్మగా మారతాడు. దాని తర్వాత ఎన్నో అద్భుతాలు చేసే అవకాశం అక్కడ ఆ హీరోకి ఉంది. కానీ అవకాశం ఎక్కడ రాలేదో, అవకాశం ఉన్నా కూడా వాడుకోలేదో అర్థం కాదు. మన మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ తో సినిమా మొదలవుతుంది. ఫాదో అనే గీతంతో మనం సినిమాని ప్రారంభిద్దామని చెప్పి చెబుతారు. ఫాదో గీతం అంటే ఏమిటి అని ఆలోచించే ఆడియన్స్ కు ఒక చిన్నపాటి షాక్ తగులుతుంది. అది ఒక పోర్చుగీస్ సాంగ్. ఆ సాంగ్ తో చిన్నపాటి షాక్ గురైన ప్రేక్షకులు సినిమా లాస్ట్ వరకు ఆ షాక్ తగులుతూనే ఉంటాయి. ఏదో ఈ 3D మూవీ చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చిన ప్రేక్షకులకు ఆ అర్థం గాని పర్థం గాని ఆ సీన్లు, ఆ వెస్టర్న్ ఆర్టిస్టులు షాక్ మీద షాక్ ఇస్తూ ఉంటారు. ఒక నిధికి హీరో ఆత్మ కాపలా, ఆ నిధిని కాజేయాలని చెప్పి ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇలాంటి కథలు మనం చిన్నప్పుడే చూసేసాం. ఇలా పాత కథనే కొత్తగా మలిచి ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు, గానీ ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. 3D షాట్ మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ మోహన్ లాల్ గారు అసలు లోకల్ ఆడియన్స్ ఏం ఆశిస్తారు తన నుండి అనే మాటని మర్చిపోయారు. పోతే పోని ఆ 3D షాట్ మేకింగ్ అయినా బాగుందా అంటే అస్సలు బాలేదు. అండర్ వాటర్ సాంగ్ కి ఎంతో ఖర్చు పెట్టి తీసామని చెప్పారు, కానీ అదన్నా బాగుందా అంటే ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, ఒక యానిమేషన్ పార్ట్ లాగా. 3D కెమెరాలో షూట్ చేసిన ఈ మూవీలో 3D షాట్స్ అస్సలు కనిపించవు. అసలు అంత మాత్రాన 3D కెమెరాలో 3D అని చెప్పి తీయాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. డిఏ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుంది. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా బ్రైట్ గా ఉంటే, కొన్ని చోట్ల అస్సలు మరీ డార్క్ గా కనిపిస్తుంది. ఇక క్యారెక్టర్స్ పరంగా మోహన్ లాల్ గారు ఎప్పటిలాగే అందరినీ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా మొత్తాన్ని ఆయన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఇసబెల్లా క్యారెక్టర్ లో ఆ చిన్న పాప పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్రమే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ అంత అద్భుతంగా అయితే లేదు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అన్ని వెస్టర్న్ క్యారెక్టర్స్ పెట్టడం వల్ల ఆ క్యారెక్టర్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేము. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇదండి సంగతి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.